హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి బాదుషా ప్రిపేర్ చేశాను అనమాట. చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పచ్చు. ఏమంటారు, మెత్తగా ప్లస్ జ్యూసీగా, ఎక్కువ సిరప్ లేకోకుండా ఎక్కువ షుగర్ కూడా కాకోకుండా ఈక్వల్గా సరిపోయిందండి. బేసిక్గా నేను స్వీట్స్ బాగా తింటాను, ప్లస్ స్వీట్ ఫ్యాన్ అనమాట. సో అందువల్ల నేను స్వీట్స్ ఇలాంటివి అయినా చేస్తూనే ఉంటాను ఇంట్లో అయితే కన్నా. ఒకసారిగా ఉంటే మరి ఒకసారైనా పర్ఫెక్ట్గా వస్తాయనే ఉద్దేశంతో అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట స్వీట్ అయితే. సో ఫస్ట్ టైం అయితే బాదుషాను ప్రిపేర్ చేశాను, మంచిగా వచ్చింది, సూపర్గా వచ్చింది అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎలా ఉంది అనేది ఇప్పుడు మా పాప చెప్తుంది చూడండి. బాగుందా? నచ్చిందా? అనుకుంటా పెట్ట కొంచెం. వీడు చూడు ఏం చేస్తున్నావు. మరే అక్క పెడుతుంది లేరా? అది అక్క పెడతా. ఓకేనా? బాగుందా? ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా టేస్టీగా కూడా ఉండింది. సో ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎలా చేశాను, ఏంటి ప్రిపరేషన్ అనేది చూసేయండి. 1 కప్పు మైదా తీసుకున్న, ఆ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. కావాలంటే మైదా ప్లస్ గోధుమ పిండి ఈక్వల్ హాఫ్ అయిన తీసుకోవచ్చు. సరే ఫస్ట్ టైం కదా అనేసి నేను మైదాతోనే చేశాను అనమాట. ఇంకా అందులోకి స్వీట్ కాబట్టి స్వీట్ అనేది ఎక్కువ ఎగుటు కొట్టినట్టు అవుతుంది కదా, అలా కాకుండా కొంచెం ఏ స్వీట్లో అయినా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వంట సోడా అంటాం కదా, దోశలో వీటి వేస్తే వంట సోడా ప్లస్ బేకింగ్ పౌడర్, కేక్లు వీటి బేకింగ్ చేసేదానికి యూజ్ చేస్తాం కదా, బేకింగ్ పౌడర్. అండ్ ఇందులోకి 1 స్పూను నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అని తీసుకోవచ్చు, లేదంటే కన్నా డాల్డా కానీ ఇలాంటివి. ఆయిల్ అయితే కన్నా కొంచెం వేడి చేసి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ స్మెల్ వస్తుంది. మామూలుగా ఆయిల్ అనేది పచ్చి స్మెల్ వస్తుంది కదా, అలా కాకుండా కొంచెం వేడి చేసి వేస్తే ఆ స్మెల్ అనేది మనకు అనిపించదు. సో నేను బేసిక్గా ఎక్కువ నెయ్యే వాడతానండి, ఇంకా ఆయిల్ రేర్ అనమాట. సో నెయ్యి వేసేసి మొత్తం అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా మన చపాతీ పిండిలాగానే కలిపేసుకోవచ్చు అనమాట. మనం కొంచెం క్రిస్పీగా కావాలంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, లేదు మనకు మెత్తగా జ్యూసీగా కావాలంటే కనుక కొంచెం పిండి అనేది మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం నేనైతే కనుక చపాతీ పిండిలాగా అయితే కలుపుకున్నాను. సో నాకైతే కనుక పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పచ్చు. ఇదైతే నేను సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు గోధుమ పిండి మైదా 2 కలిపి అయితే చేశాను అనమాట. కాకపోతే అదేం జరిగింది అంటే లో ఫ్లేమ్ పెట్టేసి ఎక్కువసేపు బాయిల్ చేశాను అనమాట. సో అందువల్ల ఎక్కువ క్రిస్పీనెస్ అయిపోయి షుగర్ సిరప్ని పీల్చుకోలేదన్నమాట లోపలికి. ఇంకా ఒకసారి రాలేదని వదిలేను అనమాట. ఏదైనా సరే అది మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చిన వరకు అయితే చేస్తాను. సో మళ్ళీ ఇది సెకండ్ టైం చేశాను. సో ఇది కూడా చాలా మంచిగా అయితే వచ్చిందనమాట. సో ఇంకా దీనికి షుగర్ సిరప్కి వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుకి ఫుల్గా, స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఫుల్గా షుగర్ తీసుకోండి, లేదు అవసరం లేదనుకుంటే 80%, అదే కప్పులో 80% షుగర్ అయితే తీసుకున్నాను నేనైతే. మరీ ఎక్కువ షుగర్ వద్దు, పిల్లలు ఉన్నారు కదా అనేసి 80% అయితే కప్పుకి తలకొట్టి వేసాను అనమాట షుగర్ అనేది. ఇంకా షుగర్ వేసేసి వాటర్ వచ్చేసి 1.5 కప్పు వాటర్ వేసేసి, ఇంకా మనకి గులాబ్ జామ్ పాకు, ఇది లడ్డు పాకు చేస్తాం కదా, మరీ ఎక్కువ తిక్కు కూడా అవసరం లేదు, మరీ ఎక్కువ లోలో కాకోకుండా మనకి షుగర్ అంతా కరిగిపోయి బాయిల్ రావాలంట, నురగలాగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఎక్కువ దీనికంటూ పాకం సపరేట్ అంటూ ఏం లేదండి, ఎందుకంటే మనకి అవి ఆ సిరప్ని పీల్చుకోవాలి, మనకు స్వీట్నెస్ కావాలి. సో అందువల్ల మరీ వాటర్ కాకుండా మరీ ఎక్కువ థిక్నెస్ కాకుండా మీడియంగా తీసుకోవాలన్నమాట దీనికి పాకం అనేది. సో మెయిన్ వచ్చేసి ప్రాసెస్ అంతా మనం డీప్ ఫ్రై చేయడంలోనే ఉందండి బాదుషాకి అయితే కనుక. నాకు తెలిసిన ప్రాసెస్ నేను చెప్తున్నాను. మెయిన్లీ డీప్ ఫ్రైయింగ్ అనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఆయిల్ పెట్టేసి, ఆయిల్ అనేది అసలు బాయిల్ అవ్వనివ్వద్దు, గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ మొత్తం. మనం చేయి పెట్టి చూసుకోవాలన్నమాట ఆయిల్ని. గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న
బాదుషా పిండితో మనం బాదుషా షేప్లో ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేయాలి. ఎందుకంటే మనం పిండి కాబట్టి తొందరగా ఫ్రై అయినప్పుడు మనకి బాయిల్ అవ్వాలి కదా, లోపల పిండి పిండి లేకుండా అంతా మొత్తం ఈవెన్గా కుక్ అవ్వాలి కదా. సో అందువల్ల మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల మనకు అనేది మొత్తం అంతా ఈవెన్గా అయితే కుక్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇంకా మొత్తాన్ని నాకు ఒక కప్పుకి ఒక 20-25 అయితే వచ్చేసాయి. మరీ మీడియం కాదు, మరీ అట్లని పెద్దవి కాదు, మీడియం స్మాల్ కాకుండా మీడియం సైజులో చేసుకున్నాను. చాలా మంచిగా వచ్చాయన్నమాట. ఇంకా ఇలా రౌండ్ కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వాటెవర్ ఏదైనా కానీ రాసుకొని చేతికి అంటుకోకుండా ఇలా రౌండ్ చేసి మధ్యలో గుంతలాగా చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో మెయిన్ ప్రాసెస్ అంతా ఇదేనండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏం చేశానంటే లోపల పిండి అనేది కుక్ కావాలి, ఉడకాలి కదా అనే ఉద్దేశంతో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాయిల్ చేశాను అనమాట. సో అందువల్ల అది ఏమైందంటే ఎక్కువ క్రిస్పీనెస్ అయిపోయి షుగర్ సిరప్ని పీల్చుకోలేదనమాట. సో అది అక్కడ నాకు దెబ్బ కొట్టేసింది. సరే అనేసి సెకండ్ టైం అయితే నేను మంచిగా చేశాను అనమాట. ఇంకా ఇలా ఆయిల్ అనేది కొంచెం మనం చేయి పెడితే మనకు షాక్ అనేది తగులుతూ ఉంటుంది అనమాట, వేడి ఆయిల్ అనేది, అప్పుడు సరిపోతుంది. ఇంకా అప్పుడు ఈ మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాదుషాలను మొత్తం వేసేసి అప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనకి ఒక్కసారి ఆ బాదుషా అనేది పైకి లేస్తుంది అనమాట. అంటే ఇట్లా బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి ఏమంటారు, ఉబ్బుతుంది అంటారు కదా, అలా ఎక్కువ ఉబ్బేలాగా అయిపోయి మనకి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి ఆ బిళ్ళలన్నీ. సో అప్పుడు మనము హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఇంకా అంతే, మెయిన్ ప్రాసెస్ అంతా ఇదేనండి. ఇంకా హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే కనుక కుక్ చేసుకోవాలి, ఇంకా బాయిల్ చేసుకోవాలి వీటిని. అంతే, మెయిన్ వచ్చేసి ఇదేనమాట. కావాలనుకుంటే మన ఈ షుగర్ సిరప్లో యాలకల పొడి ఉంటుంది కదా, యాలకలు వేసుకోవచ్చు. సో యాలకల స్మెల్ ఎందుకో నాకు పడదండి, ఓన్లీ టీలో అయితేనే నేను తాగలను, కానీ మిగతా వాటిలో స్వీట్లలో వేయని, పెద్దగా చూసింటే తెలిసి ఉంటుంది. ప్లస్ కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి ఆ షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇంకా అలాగే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసినామంటే మనకి ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం పీల్చేసుకొని మంచిగా మెత్తగా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. సో తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసూన్ మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇంకా ఇలా నాకు తెలిసిన రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే మూత పెట్టేసి వదిలేసాను. అంటే ఇదైతే కన్నా నేను ఆఫ్టర్నూన్ టైంలో చేశాను. ఆఫ్టర్నూన్ చేసేసి ఇంకా మా పాప 4 కల్లా వచ్చేస్తుంది. ఆ పాపను తీసుకొని రావడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఆఫ్టర్నూన్ ఇంకా మా బాబు నిద్రపోయేటప్పుడు ఏ పని అయినా చేసుకోవాల్సింది, అండ్ నిద్రపోయేటప్పుడు అయితే ఇది ప్రిపేర్ చేసేసాను. ఇంకా తర్వాత మా పాపను తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆ పాపకి పెట్టి టేస్ట్ చేయించాను అనమాట. బాగా చెప్తుంది అనమాట టేస్ట్లు ఇవన్నీ అయితే కన్నా. ఏదైనా కారం ఉప్పు కూడా బాగా చెప్తుందండి ఆ అమ్మాయి, తగ్గిందా ఎక్కువైందా ఇంకా వేయాలి మమ్మీ అనేది బాగా పర్ఫెక్ట్గా చెప్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఆ పాపకే ఇస్తాను. ఇంకా ఆ రోజు డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం గార్నిష్ చేశాను అనమాట. సో ఎక్కువ సిరప్తో కావాలనుకుంటే కొంచెం సిరప్ ఉంచుకోండి, అవసరం లేదనుకుంటే ఇలా ఒట్టిగా తీసేసుకోవచ్చు. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే పీల్చుకున్నాయి. ఎక్కువ థిక్నెస్ ఉందంటే షుగర్ సిరప్ మనకి పైన 2-3 డేస్ ఉన్న తర్వాత వైటిష్గా కనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా కొంచెం థిక్నెస్ కాకుండా మరీ నీళ్ళు కాకుండా మీడియం చూసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. సో ఫస్ట్ టైం చేశానని చెప్పాను కదా, ఫస్ట్ టైం చేసింది అయితే ఇదో ఇలా ఉన్నాయన్నమాట. ఓవర్ క్రిస్పీనెస్ అయిపోయి సిరప్ అనేది పీల్చుకోలేదనమాట. సో ఇదేనండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉన్నా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేసి తెలియని వాళ్ళు ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.